ఇజ్రాయెల్ ఉగ్రవాదం మీద చాలా తెలివిగా యుద్ధం చేస్తుంది. ఈ స్ట్రాటజీ గనుక ఉగ్రవాదాన్ని ఫేస్ చేస్తున్న దేశాలు పాటిస్తే ప్రపంచంలో ఉగ్రవాదం అనేదే లేకుండా పోతుంది. ఎందుకో అనేది మాట్లాడుకుందాం. అయితే నిన్న ఇజ్రాయెల్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఏముంది అంటే లెబనాన్ లో హెజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లాను చంపేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ హసన్ నస్రల్లాకు చెందిన ఖజానా అంటే అతను సంపాదించుకున్న డబ్బు, బంగారం, అతని ఆస్తి మొత్తం లిక్విడ్ రూపంలో ఒకే దగ్గర దాచిపెట్టుకున్నాడు. అది కూడా లెబనాన్ లోని ఒక హాస్పిటల్ కింద సీక్రెట్ బంకర్ ని కన్స్ట్రక్ట్ చేసి అందులో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని పెట్టుకున్నట్టు ఇజ్రాయెల్ దాన్ని కనిపెట్టింది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అల్ సాహిల్ హాస్పిటల్ కింద బంకర్ ఉంది. అండ్ దాని పక్కన రెడ్ మార్క్ లో ఉన్న 2 బిల్డింగ్స్ కింద కూడా బంకర్స్ ఉన్నాయి. కాకపోతే ఆ 2 బిల్డింగ్స్ లో ఒక దాని నుండి మెయిన్ బంకర్ కి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్ అయితే ఇంకొక బిల్డింగ్ అనేది ఎగ్జిట్ పాయింట్ గా హెజ్బుల్లా వాడుకుంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న అల్ అహ్మేది అనే బిల్డింగ్ హాస్పిటల్ కింద ఉన్న బంకర్ లోకి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ ఉన్న అల్ సాహిల్ అనే బిల్డింగ్ ఎగ్జిట్ పాయింట్. సో కింద ఉన్న బంకర్ ని రివీల్ చేస్తే ఒక పెద్ద హాస్పిటల్ కింద హెజ్బుల్లా ఆపరేట్ చేయడానికి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించుకున్నారు. అండ్ వాళ్ళు పడుకోవడానికి బెడ్స్ తో పాటు ఒక రూమ్ లో $100s of millions అండ్ పెద్ద ఎత్తున బంగారం కూడా ఉంది. లెబనాన్ లోని ఒక తీవ్రవాద సంస్థ వాళ్ళ సిటీలో హాస్పిటల్ కింద ఇంత పెద్ద బంకర్ ని నిర్మించి అందులో ఇంత డబ్బు ఉంచడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెబనాన్ గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే ఈ డబ్బుని హెజ్బుల్లా ఉపయోగించుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేసేలా చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆ ఖజానా అనేది ఇప్పటికీ అక్కడే ఉంది. దాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇంకా టచ్ చేయలేదు. అలాగే దాన్ని హెజ్బుల్లా కమాండర్స్ టచ్ చేయొద్దు అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అనేది ఆ బిల్డింగ్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది అని దానికి సంబంధించి ఫ్లైట్ నుండి డైరెక్ట్ టార్గెట్ ఫుటేజ్ ని చూపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆ ఖజానాని తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ బిల్డింగ్ మీద దాడి చేసి ఆ డబ్బు మొత్తాన్ని నాశనం చేయొచ్చు ఎక్సెప్ట్ గోల్డ్. అయినా సరే ఇజ్రాయెల్ ఆ పని ఎందుకు చేయట్లేదు? ఇజ్రాయెల్ ఇక్కడే తెలివైన యుద్ధం చేస్తుంది. అదేంటంటే ఇజ్రాయెల్ ముందు నుండి చెప్పేది ఏంటంటే లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లాని మాత్రమే మేము టార్గెట్ చేస్తున్నాం, కామన్ పీపుల్ ని కాదు అని చెప్తూనే ఉంది. అయినా సరే యుద్ధం అనేది మొదలయ్యాక మంచోడు చెడ్డోడు అనేది ఉండదు. ఎవరైనా సరే చనిపోతారు. దాన్ని ఇజ్రాయెల్ ఆపలేదు. అండ్ ఇజ్రాయెల్ సైన్యం కూడా చనిపోతుంది. కానీ లెబనాన్ తరపున అలాగే గాజాలో ఉన్న ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్తున్న హెజ్బుల్లా అండ్ హమాస్ ఈ 2 తీవ్రవాద సంస్థలు పైకి మాత్రం పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళ లీడర్లు బంకర్లలో వేల కోట్ల సంపదను దాచిపెట్టుకుని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే హెజ్బుల్లాకి ఇంత డబ్బు ఇరాన్ చాలా తెలివిగా పంపిస్తుంది. ముందుగా ఇరాన్ దగ్గరున్న ఆయిల్ ని సిరియాలో ఉన్న కంపెనీలకు అమ్ముతుంది. అవన్నీ కతార్జీ అనే ఫ్యామిలీ నడిపిస్తుంది. దాని చైర్మన్ బారా కతార్జీని కూడా జూన్ లో చంపేశారు. ఎందుకంటే ఆ కతార్జీ ఫ్యామిలీ ఆయిల్ కొనుక్కున్న డబ్బును ఇరాన్ కి ఇవ్వకుండా హెజ్బుల్లాకి ఇస్తుంది. అంటే ఇరాన్ డైరెక్ట్ గా మనీ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ని డబ్బు రూపంలో మార్చిస్తుంది. అండ్ ఇది కాకుండా ఇరాన్ హెజ్బుల్లాకి సెపరేట్ గా డబ్బు, బంగారం ఫ్లైట్లు డైరెక్ట్ గా తీసుకెళ్లి లెబనాన్ లో ఉన్న ఇరాన్ ఎంబసీలో పెడుతుంది. అక్కడి నుండి హిజ్బుల్లాకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే హిజ్బుల్లా ఈ డబ్బుతో పూర్తిగా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయకుండా కొంత డబ్బును పక్కనే ఉన్న సిరియా, యెమెన్, టర్కీలలో గ్యాస్ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ గ్యాస్ ఇండస్ట్రీస్ ని పెట్టింది. ఎందుకంటే వాటి నుండి కంటిన్యూస్ గా డబ్బు అనేది వస్తుంది. అలా కొన్ని వేల కోట్ల డాలర్లు హెజ్బుల్లా చీఫ్ సంపాదించుకున్నాడు. అండ్ హెజ్బుల్లా చాలా తెలివిగా అంత డబ్బును హాస్పిటల్ కింద బంకర్ ని కట్టి అందులో ఉంచితే మొసాద్ కనుక్కోలేదు అనుకుంది. కనుక్కున్నా సరే హాస్పిటల్ కాబట్టి దాని మీద అటాక్ చేయదు అనుకుంది. అందుకే హాస్పిటల్ కింద కట్టింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు కాబట్టి. అయితే ఈ మ్యాటర్ లెబనీస్ పీపుల్ కి తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్ ని వెంటనే ఖాళీ చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ టైంలో అయినా దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఆ లొకేషన్ లెబనాన్ కి అక్కడ ప్రజలకు లీక్ చేసింది. కాబట్టి లెబనాన్ లోనే ఉన్న కామన్ పీపుల్ దాని మీద అటాక్ చేసి ఆ డబ్బులో ఎంతో కొంత దక్కినా చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇజ్రాయెల్ ఏ టైంలో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి అలాంటి యాక్టివిటీ జరుగుతుందో లేదో చెప్పలేం. కానీ లెబనాన్ వాళ్ళకి ఇజ్రాయెల్ చెప్పిన వాస్తవం ఏంటంటే వాళ్ళ మధ్యనే ఉంటూ వాళ్ళ కోసం పోరాడుతున్న హెజ్బుల్లా చీఫ్ ఇంత డబ్బు సంపాదించాడా అని నిజాన్ని వాళ్ళకు చేరవేసింది. ఒకవేళ నస్రల్లా నిజస్వరూపం ప్రజలకు తెలియకపోతే వాళ్ళతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొక తీవ్రవాద సంస్థను తయారు చేసే ఛాన్స్ ఉంది. సో చరిత్రలో ఏ లీడర్ ని తీసుకున్నా సరే ప్రజల కోసం పోరాటం మొదలుపెట్టిన ప్రతి లీడర్ చివరికి ఒక ధనవంతుడిగానే మారతాడు, లేదంటే అధికారం పొందుతాడు. అందుకే నస్రల్లా దగ్గర దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 3500 కోట్లు ఉన్నా సరే
దాన్ని గాజాలో ఉండడానికి ఇల్లు లేక శరణార్థుల శిబిరాల్లో ఉంటున్న వాళ్ళ కోసం ఖర్చు చేయకుండా దాన్ని బంకర్లో దాచిపెట్టుకోవడం అనేది ఇప్పుడు నస్రల్లాకు, హెజ్బుల్లా కమాండర్లకు లెబనాన్ ప్రజల నుండి వ్యతిరేకత వచ్చేలా చేస్తోంది. మొన్న చనిపోయిన హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ బంకర్ లో ఉన్న వీడియో కూడా బయటకొచ్చింది. ఆ వీడియోలో యహ్యా సిన్వర్ భార్య వాడుతున్న ఒక బ్యాగ్ విలువ $32,000, అంటే మన కరెన్సీలో దాదాపు 27 లక్షల రూపాయలు. ఈ వీడియో చాలా వైరల్ అయింది. అయితే కొంతమంది అది ఫేక్ లగ్జరీ బ్యాగ్ అని కామెంట్ చేశారు. అయినా సరే యహ్యా సిన్వర్ నెట్వర్త్ అనేది $1 to $3 million ఉంటుంది. సో ఎలా చూసుకున్నా సరే గాజాలో ఉన్న ప్రజల దగ్గర తినడానికి తిండి లేదు, ఉండడానికి చోటు లేదు. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని అటాక్స్ చేస్తున్న వాళ్ళ లీడర్స్ మాత్రం గుట్టలు గుట్టలుగా డబ్బు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే విషయాన్ని అటు గాజాలో ఉన్న ప్రజలకి, ఇటు లెబనాన్ లో ఉన్న ప్రజలకు తెలిసేలా ఇజ్రాయెల్ చేస్తుంది. అంటే ప్రజల్లో హెజ్బుల్లాకి, హమాస్ కి ఉన్న పాజిటివ్ ఒపీనియన్ మీద దెబ్బ కొడుతుంది. ఇరాన్ అనేది దాని పగ తీర్చుకోవడానికి గాజాలో, లెబనాన్ లో ప్రజలను ఆయుధాల్లో వాడుకొని వాళ్ళకు తెలియకుండా వాళ్ళు నాశనం అయ్యేలా చేస్తుంది అని ప్రజలు గ్రహించేలా చేస్తుంది. అండ్ హసన్ నస్రల్లా ఇప్పుడు లెబనాన్ కి ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. నస్రల్లా మా కోసం పోరాడి వీర మరణం పొందాడు అని, ఆయన తప్పకుండా స్వర్గానికి వెళతాడు అని నమ్ముతున్నారు. కానీ నస్రల్లా సొంతంగా ఎంత డబ్బు సంపాదించుకున్నాడు అని ఎవరికీ తెలీదు. గాజాలో తినడానికి తిండి లేకుండా ఉన్న ప్రజల పక్షాన పోరాడుతున్న లీడర్ కి ఇంత ఆస్తి ఉంది అని తెలిస్తే హెజ్బుల్లా మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. సో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి వార్ చూడలేదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఇజ్రాయెల్ యుద్ధంలో ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందో. అందరూ అనుకునేది ఏంటంటే శత్రుశేషం లేకుండా చేయాలి అంటే అణుబాంబులు వేస్తే అయిపోతుంది, శత్రువులు లేకుండా పోతారు కదా అని అనుకుంటారు. ఇజ్రాయెల్ నెక్స్ట్ మూవ్ అంతకన్నా భయంకరంగా ఉంటుందేమో అని ప్రపంచం మొత్తం లెక్కలు వేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఒకవైపు జాలి దయ లేకుండా పోరాడుతూనే ఇంకోవైపు ఇస్లాం కంట్రీస్ లో ఉండే ప్రజలకి కనువిప్పు కలిగేలా చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి అన్ని ఇస్లాం దేశాలు శత్రువులు కాదు. అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉన్నాయి. సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ ఎమిరేట్స్ కానీ ఇలాంటి దేశాలు ఇజ్రాయెల్ మీద జరిగే తీవ్రవాద చర్యలను ఖండిస్తాయి. దానికి ఇరాన్ అరబ్ కంట్రీస్ ని బెదిరిస్తుంది కూడా, మీవి నిజమైన ఇస్లాం దేశాలు కాదు అని. అండ్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఇరాన్ ఇప్పుడు రెడీగా కూడా ఉంది. సో కొన్ని అరబ్ కంట్రీస్ శాంతి వైపుకు వెళ్తే ఇంకొన్ని దేశాలు మతం ముసుగులో వాళ్ళు నమ్మే శాంతికి విరుద్ధంగా సొంత ఎజెండాను క్రియేట్ చేసుకుని ఆది మానవుల్లా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు అందరు చీఫ్లను చంపేసినా సరే యుద్ధం ఆపేది లేదు అంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇజ్రాయెల్ పౌరులు హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు. సో వాళ్ళని విడిపించే వరకు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. అందులో ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే సామాన్య పౌరులు చనిపోవాల్సిందే అన్నట్టుగా ఇజ్రాయెల్ వెళ్తుంది. ఇంకోవైపు పాలస్తీనా లీడర్ తో పాటు ఇరాన్ ప్రెసిడెంట్ ఇప్పుడు రష్యాలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి వెళ్లారు. రష్యా స్వయంగా వాళ్ళని ఇన్వైట్ చేసింది. ఇజ్రాయెల్ శత్రువులకు రష్యా సపోర్ట్ చేస్తున్నట్టు రష్యా అన్ని దేశాలకు క్లియర్ గా మెసేజ్ ని పంపిస్తుందా? ఎందుకంటే రష్యా కూడా ఇప్పుడు యుద్ధంలోనే ఉంది. కాకపోతే అక్కడ రష్యా యుద్ధంలో గెలుస్తుంటే ఇక్కడ ఇజ్రాయెల్ వార్ ని డామినేట్ చేస్తుంది. సో దీని గురించి ఇజ్రాయెల్ ఏదైనా కామెంట్ చేస్తుందా, లేకపోతే రష్యాతో ఇజ్రాయెల్ కి అవసరం లేదు అని కామ్ గా ఉంటుందా అనేది వేచి చూడాలి. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి ఒకే ఒక్క లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.